బ్రేకింగ్ న్యూస్. కొందరు తమ పార్టీలోని నేతలే పని కట్టుకుని ఓ మహిళ చేత కుట్రకోణం చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్. వారుచ్చులో బిగుసుకుంటున్న సంగతి ఆ మహిళకి అర్థం కావడం లేదన్నారు. తనపై ఆరోపణలు చేసిన వెంగమాంబ అనే మహిళకు తను ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. తనపై కుట్ర చేస్తున్న వారి దూల తీరుస్తానంటున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కాకర్ల సురేష్ పైన ఓ మహిళ చేసినటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉన్నారు. ఆయన అడిగి ఆ యొక్క ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంది. సార్, మీ మీద వెంగమాంబ అనే మహిళ ఆరోపణలు కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే ఆరోపణల పైన ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి, ఏమంటారు? ఒక ఆవిడ ఏదో ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నాకు వస్తుంది. నేను లైఫ్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అనుకుంటా లైఫ్లో ఇది ఎవరొకరు మనల్ని అడిగితే మనం దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రావడం. దట్స్ ఓకే. ఉదయగిరి నియోజకవర్గం మహిళ కాబట్టి, ఉదయగిరి నియోజకవర్గంలో రూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆవిడ అన్నంలో తప్పులేదు, నేను సమాధానం చెప్పుకోవడంలో తప్పులేదు. నేనేమంటానంటే దీనికి నేను ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా అయితే రియాక్ట్ ఎందుకు అయ్యాను అంటే ఒక లైన్ దాటేశారు వీళ్ళు ఏమైనా చేస్తారు రేపు పొద్దున ఫ్యూచర్లో. ఈ రోజున అమ్మాయికి వెంగమాంబ గారికి మనం ఏదో పదవి ఇస్తామని పదవి ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలే చేశారు. వాళ్ళు ఎక్కడితో ఆగరు. నాకు తెలిసి ఇది ఫ్యూచర్లో ఇంక ఏమైనా చేస్తారు వీళ్ళు. అందుకని నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చాట్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆపేశాను. డేట్స్తో సహా నా దగ్గర ఇప్పటికీ ఫోన్లో ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఇస్తానని అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. మొత్తం నేను ఏదన్నా చాట్ చేసున్నా కూడా ఆ చాట్ కూడా చదువుకోవచ్చు హ్యాపీగా. ఒక్క ఓడు కూడా నేను ఎవరితో కూడా తల్లి అమ్మ అది తప్పితే నేను ఎవరితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎక్స్ట్రా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే మహిళల పట్ల నాకు చాలా రెస్పెక్ట్. ఉమ్మడి పట్ల ఎవరైనా కూడా నేను కేవలం అసలు ఇది ఎప్పుడో కట్ చేసి ఉండొచ్చింది. నేను అక్టోబర్లో విజయవాడలో ఎప్పుడైతే వీళ్ళు ప్లాన్ చేశారో, విజయవాడలో ప్లాన్ చేసి వీడియోలు తీయాలని ప్రయత్నం చేశారో ఈ బ్యాచ్, అప్పుడే కనుక నేను కానీ దీన్ని కానీ చేస్తుంటే అనవసరంగా వాళ్ళ కుటుంబం ఇరుక్కుని ఉండేది. వాళ్ళ కుటుంబం బాధపడి ఉండేది, ఆమె బాధపడి ఉండేది. ఎందుకంటే ఆమెకి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇవన్నీ ఆమె చుట్టూ ఇంత కాన్స్పిరసీ నడుస్తున్నట్టు ఆమెకు తెలుసుండకపోవచ్చు కూడా. మరి తెలిసి చేస్తే దానికి ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు. తెలియగానే చేస్తుంటే ఇదంతా మరి ఆమెకైనా ఇబ్బందే కదా, వాళ్ళ కుటుంబానికైనా ఇబ్బంది ఇది. సో ఈ మన వాళ్ళు రాజకీయ ప్రతినిధులు ఏమైపోయారంటే ఆడపిల్ల జీవితం ఒక కుటుంబాన్ని కూడా వాడుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ అమ్మాయి సంవత్సరం రోజులు మన దగ్గర వర్క్ చేయలేదు. ఆమె వర్క్ చేసింది మన దగ్గర 3 రోజులు మాత్రమే. అది కూడా ఆవిడ వెకేషన్లో వచ్చారు ఇక్కడికి ఉదయగిరి నియోజకవర్గానికి. దసరా వెకేషన్లో ఎప్పుడు ఇది 2024 అంటే దగ్గర 15 నెలలు అయింది. 2024 దసరా వెకేషన్కి మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఆ వెకేషన్కి వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు మన దగ్గర పనిచేస్తారు అంతే. ఆఫీస్కి కూడా నేను ఎప్పుడు కలవలేదు. ఆఫీస్లో కూడా నాకు తెలిసి ఎప్పుడు కలవలేదు. ఆవిడ ఏదైతే ఫోటోలు దాంట్లో పెట్టున్నారో వీడియోలో, ఆ ఫోటోలన్నీ పబ్లిక్గా ఎప్పటి నుంచో బయట ఉండే ఫోటోలు అవి. ఫేస్బుక్లో నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మీరు చూస్తే ఉండుంటాయి అవి ఫోటోలు. జనరల్గా బయట తిరిగిన ఫోటోలు అన్నీ పెడుతుంటారు. సో ఇందులో ఏమి సీక్రెట్స్ ఏమి లేవు. నాకు ఒక్కటి కనపడింది ఏంటంటే వెనకాల నుంచి అమ్మాయి ఫోటో తీసుంది నన్ను. నేను ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాను, ఆవిడ వెనక సీట్లో కూర్చొని ఉంటున్నారు. సో 2 సార్లు అయితే కారు ఎక్కడం మాట వాస్తవం. నాకు ఒకసారి గుర్తుంది, మా వైఫ్ కూడా ఉంది, ప్రవీణ ఉంది. ప్రవీణతోటే మా వైఫ్ తోటే కారు ఎక్కిన మాట వాస్తవం ఒకరోజు. ఆ నెక్స్ట్ డే కూడా లీడర్స్ కూడా ఉన్నారు, మన సీనియర్ లీడర్ కూడా ఉన్నారు కారులో. వారితో పాటు ఎక్కడం చూశాను నేను. ఎంత మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక చోటు నుంచి ఒకటికి ట్రావెల్ చేసినప్పుడు ఏమో తెలియదు నాకు. అంతకు మించి మనం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది లేదు, స్పెషల్గా మనం డ్రాపులు చేయించింది లేదు. ఆ అమ్మాయి చేత చాలా వరకు ఫేక్ చెప్పించారు మొత్తం మీద. ఆ అమ్మాయి చెప్పిందంతా సంవత్సరం రోజులు పనిచేశాను. మీకు వీడియోలో చూస్తుంటారు, సంవత్సరం రోజులు నేను వర్క్ చేశాను. సంవత్సరం రోజులు ఎవరితో వర్క్ చేయలేదు. నేను స్టాఫ్తో కూడా వెరిఫై చేసుకున్నాను. మానస గారు అని చెప్పి ఆవిడకి చెప్పాను, నేను ఆవిడకి వర్క్ ఇవ్వమని చెప్పి. ఆవిడ ఒక పీస్ ఆఫ్ వర్క్ ఏదో ఇచ్చారు, అంగన్వాడీ వర్క్ ఏదో ఇచ్చారు, అంగన్వాడీ చేశారట. ఆవిడ చెప్పినట్టు నేను అంగన్వాడీ కోఆర్డినేటర్గా నేను ఉండమన్నాను. అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్టే లేదు, నేను ఉండమనేది ఏంది ఇంకా అంగన్వాడీ కోఆర్డినేటర్. ఆ పీస్ ఆఫ్ వర్క్ చేయమని చెప్పారు. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఒక లిస్ట్ రాసుకురామ్మా, వాలంటీర్ వర్క్ అది, ఒక లిస్ట్ రాసుకురామ్మా అని చెప్పుకుంటారు అంతే. ఆ వర్క్ చేసుకొని ఇచ్చింది అంతే. అది కూడా పూర్తి చేశారో లేదో నాకు తెలియదు, ఒక ఎక్సెల్ షీట్లో. అంతేగాని అంగన్వాడీ కోఆర్డినేటర్ అసలు పోస్టే లేని పోస్టులు నేనే అడిచాను. తర్వాత 2029లో ఎమ్మెల్యే చేస్తాను. ఈ ఆరోపణల వెనక మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారని చెప్తున్నారు. ఆ నేతలు ఎవరు, వాళ్ళకి దీనివల్ల వచ్చేటువంటి నేతల పేర్లు చెప్తే నేను లీగల్గా వెళ్ళలేనుగా, నేను డిపార్ట్మెంట్ పరంగా లీగల్గా వెళ్ళలేనుగా, చట్టపరంగా నేను వెళ్ళలేనుగా నేతల పేర్లు చెప్తే. అందుకని చెప్పట్లా నేను. అంటే మీ మీద కొత్తగా వచ్చి ఏం తెలియదు అనుకుంటాను. నాకు అన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసు. మొత్తం దోలు తెచ్చే కార్యక్రమం ఉంది ఫ్యూచర్లో. అంటే ఆ ఆరోపణలు చేపించేటువంటి వెనుకున్నటువంటి వ్యక్తులకి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు చేపిస్తున్నారు? అసలు ఎవరు
ఆరోపణలు వెనక మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అన్న? ఎదరపట్టట్లే వాళ్ళకి, ఎదరపట్టట్లే. ఎక్కడి నుంచో వచ్చాడు, 2 ఏళ్ళు ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో, 2 ఏళ్ళు సర్వీస్ చేశాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. ఇంకా డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటే ఎప్పుడు పొద్దులస్తమానం జనాల్లో ఉంటున్నాడు. వాళ్ళ బాధ అదే. పొద్దుస్తమానం ఇదేంద్రా పొద్దుస్తమానం జనాల్లో ఉంటాడు, ఎటు బాడీడు, వీళ్ళ బాధ అదే. సో జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు, డెవలప్ అవుతున్నాడు, వాడికి తోచిన సహాయం వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు, లేకపోతే డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు, ఏదో ముందుకు వెళ్ళిపోతున్నాడు, బలపడిపోతున్నాడు. ఏడుపు అంతా ఇది. ఇంత విమర్శలు, ఇంత ఆరోపణలు వస్తున్నా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్ళేది తెలుసు. స్వయంగా అధిష్టానానికి తెలియదని కాదు, చాలా వరకు కొన్ని విషయాలు వాళ్ళకి ఎవ్రీడే రిపోర్ట్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ, యువనేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చాకరీ చేస్తున్నారు. వాళ్ళు ఉదయం లేచి వాళ్ళు చాకరీ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, రాజకీయాలన్నీ పక్కన పెట్టుకొని కలిసి పనిచేసుకోవాలి, రాజకీయంగా ముందుకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి టైం ఉండాలి కదా. 1 నిమిషం 2 నిమిషాలు అనేది ఇది ఎవరు ఫోకస్ చేస్తారు? ఆయనకి 175 నియోజకవర్గాలు ఇవన్నీ నా యుద్ధం నేను చేస్తాను, నా పని నేను చేస్తాను. సార్ దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం గ్యాదర్ చేస్తున్నాను, తీసుకెళ్ళి సార్ దృష్టిలో పెడతాను, గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దృష్టిలో పెడతాను, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ విధంగా ఫైనల్గా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, విమర్శలు చేస్తున్నటువంటి వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? నేనేమంటానంటే, ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసింది మహిళ కాబట్టి ఆవిడకి చెప్పేది ఇదే. నేను ఆవిడకి, తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నీ చుట్టూ ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. నాకు నువ్వు కానీ మీ కుటుంబం కానీ కూడా ఇంపార్టెంటే నాకు. మీరు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మీ చుట్టూ ఈ కాన్స్పిరసీ చేసి మిమ్మల్ని అందరినీ ఇరికిస్తున్నారు దీనివల్ల మీకు ఒరేది మీరు అనవసరంగా మీరే అబాస్పాలవుతారు. నాకు పోయేది ఏమీ లేదు. నా క్లారిటీ నేను ఇస్తాను, నాకు పోయేది ఏమీ లేదు. అనవసరంగా మీరే కుటుంబం అనవసరంగా ఇప్పుడు అంతా తెలిసింది కదా, దేశం అంతా. అవసరం ఏముంది? ఏం అన్యాయం జరిగిపోయింది ఆడ? అసలు ఏం అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. మీరు పని చేసింది మూడు రోజులు గట్టిగా ఉంటే, ఒకవేళ మూడు నెలలు ఏమన్నా మా స్టాఫ్ తోటి కమ్యూనికేట్ చేస్తుంటారేమో. గట్టిగా ఉంటే ఓకే, హార్డ్లీ వేసుకుంటే 3 నెలలు వేసుకోండి. మీరు సంవత్సరం పని చేసామని చెప్తున్నారు, కార్లు ఎక్కామని చెప్తున్నారు, ఫోన్ కాల్ చేస్తామని చెప్తున్నారు. అవును, ఫోన్ కాల్ చేస్తాం, ఏముంది? నేను లేట్ నైట్ వర్క్ చేస్తుంటాను, నేను అందరికీ ఫోన్ కాల్స్తో మాట్లాడుతూ ఉంటాను. 10-10:30 అవుతుంది, ఒకసారి 12 అవుతుంది నేను కాన్స్టిట్యున్సీలో పని చేసుకొని వచ్చేటప్పటికి. అందరూ అవైలబుల్ ఉంటే మాట్లాడతాం, అవైలబుల్ లేకపోతే మాట్లాడడం. నాకేంటంటే, నేను ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ నేనే మానిటర్ చేస్తున్నాను. మీ వెనకుండి కుట్ర చేస్తున్నటువంటి వర్క్ ఏం చెప్పి? ఏం లేదు, దోలు తీర్చేస్తా. ఇప్పుడు దాకా తీర్చారు కదా, మళ్ళీ ఇంకా దూరస్తుంది, ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఉంది మళ్ళీ. అంటే ఇటు మొత్తం మీద కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల పైన కూడా కాకర్ల సురేష్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి ఇవన్నీ కూడా అవాస్తవాలు, వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన చూస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. అయితే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై అసలు ఆ మహిళ వేసిన ఆరోపణ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా వారికి కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని చెప్పారు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ తరఫున జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. ఒకవేళ మేమే కనుక బిజినెస్ తీసేసి అక్కడికి వచ్చుంటే మా పరిస్థితి ఏంటి కాకర్ల సురేష్ గారు? లేని ఆశల్ని కల్పించారు. నాకు అవకాశం కావాలి, లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా? నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి, మీ కార్లో తిప్పమని నేను అడిగానా? నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి, లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇమ్మని నేను అడిగానా? పాలిటిక్స్ కి నాకు సంబంధమే లేదు. కానీ నన్ను ఎంకరేజ్ చేసి రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ నేనెవరో తెలియని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తున్నారు. నేను చేసిన వర్క్ నచ్చకపోతే చెప్పి చేయించుకొని ఉండాల్సింది. కానీ నీకెందుకమ్మా పాలిటిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్? కాకర్ల సురేష్ గారంటే విద్యావంతులు, మన నియోజకవర్గ